లోకంలో యజ్ఞ యాగాది సత్కర్మలన్నీ లుప్తమైపోతున్నాయి. పంచభూతాల వలన లబ్ధి పొందిన మానవుడు పంచభూతాత్మమైన దైవాన్ని విస్మరిస్తున్నాడు. దేవతా ప్రీతికరంగా యజ్ఞాలు సలపవలను. యజ్ఞం వలన దేవతలు సంతృష్టి చెందరు. వారి అనుగ్రహం వలన ప్రకృతి అనుకూలించును. ప్రకృతిలోని ఏ శక్తి విజృంభించినా మానవుడు మనజాలడు. ప్రకృతి శక్తులను శాంతింప చేయకున్నా అరిష్టములు అనిష్టములు సంభవించును. మానవుడు ధర్మమార్గం వేడనాడిన ప్రతి శక్తి ఉపద్రవము కలుగుచుండును. అందువల్ల లోకహితార్థముగా మనం యజ్ఞాలు చేయాలి. ఈ విషయం శ్రీపాద శ్రీవల్లభ సంపూర్ణ చరిత్రంలో శంకర భట్ గారు తెలుగులో రాస్తే అది మల్లాది గోవింద భట్ల గారు తెలుగులో అనుభవించినది చెప్తున్నాను.